నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. చాలామందికి ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళంగానే ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏ ఇంటికి వెళ్ళినా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అసలు ఇంట్లో దోషాలు ఉన్నాయి అని మనకి ఎలా తెలుస్తుంది? ప్రతి ఇంటికి కొన్ని దోషాలు ఉంటాయి. ఆ దోషాలు ఎలా కనుక్కోవాలి? ఒకవేళ దోషం ఉంటే ఎలాంటి నివారణలు చేసుకోవాలి? ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే గురుజీ. నమస్కారం. 90% ఏ వాస్తు దోషం ఉంటే ఇంట్లో బాగోదు. ఈ వాస్తు దోషం అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎవరైనా సరే ఇప్పుడు ఇల్లు బాగుంటేనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు బాగుంటారు. అవును. అయితే ఇప్పుడున్న జనరేషన్లో అందరూ బాధలతోటే ఉన్నారు. ఉమ్. అంటే ఇల్లు బాగాలేనట్టు. ఇప్పుడు మన పూర్వీకులు అందరూ చాలా మంచిగా ఉన్నారు, ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నారు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టు. ఇప్పుడున్న జనాలకు ఆరోగ్యం అనేది లేదు ఎవరికి కూడా. అయితే అందరూ తెలియక హాస్పిటల్స్ ఉంటే ఏమేమో ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనికి కారణం ఏంటంటే మెయిన్గా అసలు మనం ఉంటున్న ఇల్లు బాగుండాలి, జాగా ప్లేసు. ఓకే. మన పూర్వీకులేమో ఆవులు ఎక్కడ నివసిస్తే ఏడ వండుకుంటే ఆడ ఇల్లు కట్టుకునేటోళ్ళు. మన తాతల టైంలో చూడవచ్చు, వాళ్ళ ఇల్లు ఎక్కడో కిలోమీటర్ కొతాన ఒక 4 ఇండ్లు, ఒక దగ్గర 3 ఇండ్లు, ఒక దగ్గర 10 ఇండ్లు ఇట్లా ఉంటుండే. అందరు కలిసి ఒక దగ్గర ఉండేవాళ్ళు కాదు. అయితే ఇప్పుడున్న ఈ జనరేషన్కి ఏమవుతుందంటే మనం జాగాలు సరిపోక జనాభా ఎక్కువైపోయింది. జనాభా ఎక్కువైపోయి ఎక్కడ జాగా దొరికితే అక్కడ కొనుక్కుంటున్నాము, లేదా కబ్జా పెడుతున్నాము, ఇల్లు కట్టుకుంటున్నాము, ఉంటున్నాము. మనం ఉంటున్న నేల పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా అనేది మనకు తెలియదు. మన పూర్వీకులు గుర్తుపట్టేవాళ్ళు. అది ఆవు వల్ల. ఆవును కట్టేసిన దగ్గర పాజిటివ్ ఎనర్జీనే ఆవు నిద్రపోతుంది, నెగిటివ్ ఎనర్జీలో నిద్రపోతుంది. అదే ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఏమవుతుందంటే అక్కడ ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకు ఎలాంటి జబ్బులు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ రాకుండా ఉంటారు. అది మనం కట్టుకున్న జాగాలు ఏమవుతుందంటే అన్నీ నెగిటివ్ ఎనర్జీ, అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్న ప్లేస్లు. అంటే అవి ఎట్లా అంటే భూమి లోపల వాటర్ ఉండడము, వాటర్ ఫోర్స్ భూమి లోపల 1000 ఫీట్ల లోపల, 500 ఫీట్ల లోపల లోపల లైన్స్ పోతుంటాయి కదా, వాటర్ లైన్స్. మన శరీరానికి నరాలు ఉంటాయి, భూమిలో కూడా వాటర్ లైన్స్ ఉంటాయి. ఆ నీళ్ళు పోతుంటే ఏమవుతాయి, అల్ట్రావైలెట్ కిరణాలు రిలీజ్ అవుతాయి. ఆ కిరణాలు అనేవి భూమిపైకి వస్తాయి. ఆ కిరణాల మీద ఎవరైతే నివసిస్తామో వాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే ఒళ్ళు నొప్పులు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, క్యాన్సరు, కిడ్నీలు ఫెయిల్ కావడము, షుగర్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. ఈ ప్లేసు నువ్వు చూసుకోవాలి. మనం చూసుకోక ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది, ఇప్పుడంటే ఇప్పుడు టెక్నాలజీ. అప్పుడు పూర్వీకులు ఏం చేశారంటే తెలివితేటలు వాళ్ళవి. ఆవు పేడతోటి ఇల్లు అలుకునేవాళ్ళు. 3 రోజుల కొన్నాడు ఇల్లు అలుకుతుంది, మొత్తం పెండ పెట్టి ఇంటి ముందర సామెత అలుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏమైనా ఇల్లు కట్టుకున్నా కానీ అల్ట్రావైలెట్ కింద రిలీజ్ అయితే వాళ్ళు పేడతోటి అలికినందుకు రిమూవ్ అవుతాయి, పైకి రావు. ఓకే. ప్రశాంతంగా మంచిగా ఉంటారు. మోకాలు నొప్పులు అప్పటోళ్ళకు క్యాన్సర్ అనేది తెలియదు. ఏదో ఒక్కరికి టౌన్లో కట్టుకున్నోనికి క్యాన్సర్ వచ్చేది, బలిచినోనికి వచ్చేది, డబ్బు బాగున్నోనికి. వాడు మంచి హై క్లాస్ ఇల్లు కట్టుకుంటే వానికే క్యాన్సర్ వచ్చేది. నేను చిన్నప్పుడు ఏదో ఒకరికి క్యాన్సర్ వచ్చిందంటే ఇనే డిస్టిక్ ఒక్కరికి. ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లో 10 మంది క్యాన్సర్ పేషెంట్ ఉంటూ ప్రతి ఒక్క ఇంట్లో ఒక పేషెంట్ ఉంటాడు. షుగర్ పేషెంట్ ప్రతి ఇంట్లో ఉన్నాడు. దీనికి రీజన్ ఏంటంటే మనం ఉంటున్న ఇల్లు యొక్క నేల ప్రభావం. నేల బాగాలేనందుకు వస్తుంది. అయితే మేమేం చేస్తామంటే ఈ స్కానర్ తోటి అనుకుంటాము. మా దగ్గర కిట్ ఉంటుంది. అసలు మన ఇల్లు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా తెలియాలంటే ఈ కిట్ ద్వారా చెక్ చేస్తే తెలుస్తుంది. దాన్ని చెక్ చేసి మనము నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఈ రాడ్స్ పెట్టి నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేస్తే ఇంట్లో పాజిటివ్ రిలీజ్ అవుతుంది, నెగిటివ్ బ్లాక్ చేస్తుంది, పాజిటివ్ రిలీజ్ అవుతుంది. అయితే అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గిపోతాయి. అంటే మోకాల నొప్పులున్నా, ఆ ఇంట్లో క్యాన్సర్ వచ్చినా, క్యాన్సర్ రానికి కారణం కూడా మెయిన్ ఈ అల్ట్రావైలెట్ కిరణాలే. ఇప్పుడు మా తాతకు వచ్చింది క్యాన్సర్, మా నాయనకు వచ్చింది, నాకు వచ్చింది అంటాడు. డాక్టర్ దగ్గరికి పోతే కూడా క్యాన్సర్ మీ తాతకునేనా మీ నాయనకునేనా అంటాడు. రీజన్ ఏంటంటే వానికి ఆ ఊర్లో ఒకటే ఇల్లు ఉంటుంది, వాని ఆస్తి గదే, అదే బెడ్రూమ్లో వండుకుంటాడు, ఆడ అక్కడనే ఉంటాడు. వాళ్ళ నాన్న ఏడ తలబెట్టి పడి వీడు ఆయనే తలబెట్టి పంకుంటే అదే రూమ్లో వండుకుంటాడు. వాళ్ళ ఫాదర్కి ఎక్కడ క్యాన్సర్ వచ్చింది వీనికి అదే ప్లేస్లో క్యాన్సర్ వస్తుంది. అయితే ఏంటంటే భూమి లోపల తూర్పు పరమడ ఉత్తర దక్షిణము భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ లైన్స్ పోతుంటాయి. ఓకే. పిన్ పాయింట్ ఇట్లా లైన్ ఎక్కడైతే కలిసిందో ఈ పిన్ పాయింట్ మీద వండుకున్నోనికి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. ఓకే. అదే మనం తెలియక ఏం చేస్తామంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుపోతాం, తోలుకొస్తాం, మళ్ళీ అక్కడనే వండబెడతారు. ఆయన ఒక సంవత్సరానికి తర్వాత వస్తాడు అనుకుంటే వాడు 3 నెలలకే మళ్ళీ హాస్పిటల్కి వస్తాడు. డాక్టర్కి అర్థం కాదు, వాళ్ళది పోయింది మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తారు. అయితే
ఇప్పటివరకు క్యాన్సర్ డ్రగ్గే లేదు, అవును షుగర్ కూడా లేదు డ్రగ్. అవును దీనికి రీజన్ ఏంటంటే ఇల్లు అల్ట్రావైలెట్ కిరణాలు ఉండి భూమిలో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయినందుకు, ఆ యొక్క కిరణాల మీద మనం పండుకున్నందుకు మన శరీరము దానికి లింక్ అవుతుంది, అంటే అబ్జర్వ్ అయ్యి మన కణాలు అనేటివి పని చేయకుండా అవుతాయి. 20 ఏళ్ళకే షుగర్ వస్తుంది, 20 ఇయర్స్కి. 35 ఇయర్స్కే నాకు షుగర్ వచ్చింది అంటాడు, 15 ఏళ్ళలోనికే క్యాన్సర్ వస్తుంది. రీజన్ ఏంటంటే ఆ ఇంట్లో వండుకున్నందుకు, ఆ ఇల్లు బాగాలే, నేల బాగాలేనందుకు. అయితే 90% కూడా ఇలాంటి ఇళ్ళలోనే బతుకుతారు అందరు ఉన్నోళ్ళు, ఇప్పుడు ఉన్నోళ్ళు ఈ జనరేషన్లో. అయితే వాస్తు చూపించుకుంటారు, వాస్తు బాగానే ఉంటాయి, గోడలతో సంబంధం లేదు, నేల చూసుకోవాలి మనం. అయితే ఇప్పటిళ్ళకు తెలియక ఓల్డ్ టెక్నాలజీ వాడుతున్నారు, అదే గోడలు చూసుకుంటారు, మంచిగా కట్టుకున్నా మేము పాలిష్ బండ్లు వేసినాం అనుకుంటారు. మీరు బండలు తీసేసి పెట్టి అలుక్కోండి, మీకు ఏ క్యాన్సర్ రాదు. లేదా మమ్మల్ని పిలిస్తే మేము చెక్ చేసి రాడ్స్ పెడతాము, ఒకరికి క్యాన్సర్ వచ్చిన మీతో క్యాన్సర్ రాకుండా సేఫ్ అవుతారు. ఓకే మీ ఇంట్లో క్యాన్సర్ వచ్చిందంటే ఖచ్చితంగా క్యాన్సర్ ఏడవంకటి వచ్చిందో నేను చూపిస్తాను. నేను వచ్చి చెప్తాను మీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉండా లేదా, ఈ స్కానర్తో చెక్ చేస్తే తెలుస్తుంది. ఓకే అయితే నేను వచ్చి మీ ఇల్లు వాస్తు చెక్ చేసి రాడ్స్ పెడితే షుగర్ కంట్రోల్ అవుతుంది, ఓకే షుగర్ న్యూట్రల్ అవుతుంది, నార్మల్కి వచ్చేస్తుంది. మన యొక్క శరీరాన్ని ఎప్పుడు ఈ కిరణాలు అనేది ఇట్లా బ్లింక్ అవుతుంటుంది, మొత్తం కరెంట్ లాగా కొట్టేస్తుంటుంది. అందుకు మన శరీరం దానికి తట్టుకోలేక షుగర్ అనేది అటాక్ అయితే చిన్నతనాన్ని వస్తుంది. ఇక కొందరికి కిడ్నీలు పాడవుతాయి. అయితే మనం ఫుడ్ తిన్నది కాదు, ఉన్న నేల ప్రభావంతో కూడా కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. క్యాన్సర్ మటుకు ఖచ్చితంగా 12 సంవత్సరాలు వస్తుంది. అయితే అపార్ట్మెంట్లలో ఉండేటోళ్ళు ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటారో వానికి క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది 12 ఏళ్ళకు. పైప్లో ఉన్నోళ్ళకు 2 సంవత్సరాలు లేట్గా వస్తుంది. ఓకే అయితే మ్యాక్సిమం ఇప్పుడు మస్తు బిల్డింగ్లు చూసినా ఒక ఇంట్లో ఏ ప్రాబ్లం ఉందో ఆ బిల్డింగ్ మొత్తం అపార్ట్మెంట్ అంతా అదే ప్రాబ్లం ఉంటుంది. అదే అంటే ఎవరికి ఎవరు చెప్పుకోవడానికి సేమ్ ప్రాబ్లంతో బాధపడతాం. అయితే మీరు ఎవరైనా సరే ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అది ఇంటి యొక్క నేల యొక్క వాస్తు ప్రాబ్లము, నేల బాగాలేనంటే మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము చెక్ చేసి మీ ఇంటికి వచ్చి మీ యొక్క భూమిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీ కంటికి చూపించి అవి ఎంత లైన్స్ ఉన్నాయి ఎన్ని చూపించి వాటిని మేము ఈ రాడ్స్ ద్వారా రిమూవ్ చేస్తాము. అవి ఎన్ని లైన్స్ ఉన్నాయి అన్ని లైన్లు బ్లాక్ చేసేస్తే మీరు పాజిటివ్ వచ్చేసి మీకున్న అనారోగ్య సమస్యలు తగ్గిపోయి ఆ రోజుకి ప్రశాంతంగా ఉంటారు. అసలు ఆ ఇంట్లో నిద్ర రాదు ఎవరికి సరిగా. అవునా? ఈ నెగిటివ్ ఎనర్జీ అసలు నిద్రనే రాదు, మధ్య గంటకోసారి మేలుకు వస్తుంది. ప్రశాంతమైన నిద్ర కరువాల. ఓకే కాబట్టి మేము సరి చేసినాక నిద్ర మంచిగా పోతారు. థ్యాంక్ యూ.